తర్వాత వాణ్ణి ఎక్కడా చూడలేదు అన్నావు. తర్వాత అంటే ఈ గొడవ ఎప్పుడు జరిగింది? వారం పైన అయింది. వారం క్రితం గొడవ జరిగితే ఎస్ఐ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ రోజే అతన్ని కార్లో బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లి చంపావడానికి అతని బాడీ వారం క్రితం చనిపోయినట్టయితే కనిపించలేదు కదా. అవును దినా, మీ అనుమానమే మాకు కలుగుతుంది. ఆ గొడవని ఎవరో వాడుకొని తెలివిగా ఇదంతా చేశారని అనిపిస్తుంది. వాళ్ళెవరో పట్టుకోగలిగితే ఆటోమేటిక్ గా యువరాజ్ నేరస్తుడు కాదని నిరూపణ అవుతుంది. అదంత ఈజీగా కనిపించట్లేదు జగదాత్రి. ముందు వీణైతే బెయిల్ మీద తీసుకెళ్దాం. నమస్తే మేడం. నమస్తే లాయర్ గారు. స్టేషన్ బెయిల్ ఏర్పాటు చేశారా? చేశాను మేడం. సరే. ఎస్ఐ గారు ఎక్కడ? లేరు సార్. బయటికి వెళ్ళారా? వస్తారు కదా. రారు లాయర్ గారు. సార్కి హెల్త్ బాగాలేదని ఇంటికి వెళ్ళిపోయారు. హెల్త్ బాగలేదా? అదేంటి, ఇప్పుడేగా మా తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బానే కనబడ్డారుగా. సడన్ గా హెల్త్ బాలేక ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి? తెలియదు సార్. బాలేదని చెబితే మీరడిగినట్టు మేం సార్ని అడగలేం కదా. సర్లే, ఇదిగోండి బెయిల్ ఆర్డర్స్ చెక్ చేసుకుని ఆయన వదిలిపెట్టండి. లాయర్ గారు, ఎస్ఐ గారు లేకుండా నేనెలా తీసుకుంటాను? కుదరదు కదా. పోనీ మీ సిఏ గారు ఉన్నారా? సిఏ గారు కూడా హెల్త్ బాగోలేదని 2 రోజుల నుంచి లీవ్లో ఉన్నారు. ఇద్దరికి హెల్త్ బాలేదా? అవునండి. ఎస్ఐ గారు చెప్పింది చూస్తే వారం దాకా స్టేషన్కి వచ్చేలా లేరు. వారమా? మరి మీ సిఐ గారు? ఆయన రేపు రావచ్చు మేడం. ఈ ఒక్కరోజు వదిలేసి రేపు వచ్చేయండి. సార్ ఉంటారు, బెయిల్ ఇచ్చి తీసుకెళ్లొచ్చు. రేపొస్తారా? తప్పకుండా వస్తారు మేడం. ఇద్దరికి హెల్త్ బాలేదు. ఒకరు వారం దాకా రారు, ఇంకొకరు మాత్రం రేపొచ్చేస్తారా? ఆయనకి రేపు హెల్త్ బాగైపోతాను అని చెప్పుంటుంది, అంతే కదా? అంటే మేడం, సార్కి 2 రోజుల క్రితం కదా మేడం బాగోలేదు. ఉదయం మాట్లాడినప్పుడు కొంచెం పర్వాలేదు వస్తాను అని చెప్పారు. ఆ మాటే మీకు చెప్తున్నాను. రేపు వచ్చి తీసుకెళ్ళండి మేడం.